మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం మమ జననకాల జన్మ నక్షత్ర జన్మలగ్న నామ నక్షత్ర నామలగ్న వశాతో దుర్దోష పరిహారార్థం దృష్టిదోష గ్రహదోష నరదృష్టిదోష నవగ్రహ దోష సకల దోష పరిహారార్థం అందరు చెప్పొచ్చు, వచ్చిన బంధువులు కూడా చెప్పొచ్చు. భూత ప్రేత పిశాచ శాకిని ఠాకిని ఖాకిని ఖామిని సకల గ్రహ దోష పరిహారార్థం. ఇవన్నీ దోషాలు పోవాలనుకునే వారందరూ చెప్పొచ్చు, మీ కోరికలు నెరవేరాలను అనుకునే వారందరూ చెప్పొచ్చు. మమ గృహేణ అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం అఖండలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సకల కార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం సత్సంతాన ప్రాప్యర్థం మమ గృహేణ శ్రీ వెంకటేశ్వర నివాస సిద్ధిద్వారా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. అక్షంతలు నీళ్ళు పెట్టండి. తదంగన కలశ ఆరాధనం చ కరిష్యే. బాబు ఇంకొక మైకియాలి. కలశ ఆరాధనం చ కరిష్యే. మాకు ఎటువంటి వేరే ఆలోచనలు రాకుండా మా మనస్సంతా కూడా నీ పాదాల పైన నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు. పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగరోపి వా స్మరేత్ పుండరీకాని సర్వవాక్యాభ్యంతరలక్ష్మీ పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. నమస్కారం చేసుకుని శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః అన్నా వరదో భవంతు. విశ్వక్సేనం సకల విపద ప్రౌఢ సైన్యాదినాద ముద్రాచక్రే కరవరే శంఖదండోదాన మేఘశ్యామం సుమనమగుడం వీరవస్త్రం శుభాంగ జాయేద్దేవం వితన్యం సూత్రవత్యాసమేత ఓం సూత్రపతినాథాయ నమః. శ్రీరామ్ సూత్రపతినాథో గదాశ్వముఖసేవిదః ప్రసన్నవదన శాంత ప్రభాకర సమప్రభ పేద్రబాణో ఋషికేశో విశ్వరక్షాపరాయణః భక్తాత్రాయ విద్వంసి ఆర్యా మాతు కృపాంతే ఓం చముషే నాన్యవే ప్రతో వదంతే ఓం భూర్భువః విశ్వస్యేన నమామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. సపరివార సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సపరివారాయ శ్రీమతి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. సపరివారాయ శ్రీమతి విశ్వక్సేనాయ నమః. ధాచమనీయం సమర్పయామి. సపరివారాయ శ్రీమతి విశ్వక్సేనాయ నమః. శుద్ధోదక స్నానం ఆపోజిష్టామయో భగస్తానమూర్జేతనాయ చక్షసే యావస్వతమోరసః తస్య వాయేన హర్షదీరో మాదరః నమో యస్క్ష్యాయ నమః. సపరివార సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. స్నానం సమర్పయామి. స్నానముఖే శుద్ధాచమనీయాం సమర్పయామి. సపరివారాయ శ్రీమతి విశ్వక్సేనాయ నమః. యుగ్మం ఓం సపరివారాయ శ్రీమతి విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతాం ధారయామి. ఉపవీతం బలమం పవిత్రం ధావదేశాయం పురస్తాద్ ఆయుష్మగ్రిం పదమచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. సపరివారాయ శ్రీమతి విశ్వక్సేనాయ నమః. గంధాన్ ధారయామి. గంధధారామి సర్వభూతానాం ధామిహో భక్వయే శ్రీగంధాం ధారయామి. పూజయామి. ఓం కుంకుమావిలేపనం హరిద్రాచూర్ణవిలేపనం సమర్ప పుష్పై పూజయామి. ఓం విశ్వక్సేనాయ నమః. సూత్రవత్యాసమేతాయ నమః. ఓం శేనేశాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం మణికుండధరాయ నమః. ఓం తప్తకాంతనివాయ నమః. ఓం సర్వశాస్త్రతత్వజ్ఞాయ నమః. ఓం సపరివారా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ధూపమాగ్రాపాయ మంగళవాయిచన్ ధూపమాగ్రాపయామి. మాన ఓం ధూపమాగ్రాపయామి. వనస్పతిర్భవే దివ్యనానాశోత్రినమోసతే ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రోక్ష్యతాం. ధూర్వసి ధూర్వధూర్వందం ధూర్వవేదం వయం వయం వో ధూర్వామస్మిన్ దేవానామసే ధూపమాగ్రాపయామి. దీపం సందర్శయామి. ఫలోదక నైవేద్యం. దీపాలకు నమస్కారం చేసుకోండి. బాజాపడి బాబు బాజాపడి
धूपमाघ्रापयामि दीपं संदर्शयामि फलोदकनैवेद्यं समर्पयामि तस्य पितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भूज्योतिरसामृतं ब्रह्मभोर्भवस्वराम् नैवेद्यं समर्पय मङ्गलनीराजनम् विश्वस्ताय तन्नो शान्त प्रचोदयात् स्वामिनः प्रसादं भगवत्मूले समर्प्य सेन भगवान् की विश्वक्सेन प्रसादं यजमानस्य शिरसि धारयेत् पुण्यावाचनं च करिष्ये भूमेन सम्राज्ञा भूमेन ओम नाद्योर्वरेणां सरिक्रम महित्वा उपस्थिते विज्ञेन मन्नादमन्नाध्यायादने आयंगो प्रत्येकदावद पवित्रे वरहत्तरे वर्धते देवी गन्धोदकं पूरयित्वा शन्नोर्वेदे शन्योरमित्रबन्धुनः सर्वो यज्ञेषु चूतपल्लवान् निधाय वर्धते या फलनीर्या फलपुष्पाया च पुष्पिणीः बृहस्पतिप्रसूदात्मानो मुञ्जन्त गुम्मदः ओम ज्वालाचक्राय नमः ओम प्रतिपदिश्रेणिभीषणाय नमः ओम जनिभयस्थानकारणाय नमः ओम जय जय श्री सुदर्शनाय नमः पुष्पाणीं समर्पयामि सुदर्शन परिवार समेत श्री सुदर्शनाय नमः सुदर्शन शुद्धयस्तु प्रोदेवो वासुदेवो शुद्धये शंकरशा शुद्धये श्रीमन्नारायण शुद्धयेस्तदा इत्युक्त्वा अतः भगवान् वासुदेव पुण्याहं वाचनङ्गत्वेन कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति बुद्धस्य वाह स्वस्ति नो भूषा विश्ववेदाः स्वस्ति नस्तार्षो अरिष्टनेमिः गोविन्द प्रणवेन कुम्भमुत्थाप्य वाच्यताम् शुद्धपुण्यावाचन पूजां च करिष्ये रक्षाबन्धन मुहूर्तस्तु मुहूर्तोऽस्तु शुभगुं शुभम् भूम वेंकटेश्वर भगवान की गोविंद गोविंद గట్టిగా చెప్పాలి గోవింద అని గట్టిగా చెప్తే లోపల మనం తిన్నదంతా కాలవుతుంది మా రవీందర్ రెడ్డి గారు వారి చిన్నబ్బాయి వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని బ్రహ్మాండమైన విందు భోజనం రెడీ చేస్తున్నారు. అవన్నీ పదార్థాలు తినాలంటే లోపల కడుపు ఖాళీ కావాలి. కడుపు ఖాళీ కావాలంటే గోవింద నామం చెప్పాలి. కనుక మనం ఎంత గట్టిగా చెప్తే వెంకటేశ్వర స్వామి వారు నాకు దగ్గర వెంకటేశ్వర స్వామి రావాలి కావాలి అనుకుంటే గట్టిగా చెప్పాలి అందరూ గోవింద గోవింద. ఇప్పుడు స్వామివారు మీ అందరిని చూసిండు, సంతోషపడ్డాడు కనుక తప్పకుండా మీ అందరి దగ్గరకు వస్తాడు. ఇప్పుడు స్వామివారికి ఇప్పుడు మనం ఏం చేసినాం, ఆచమనం చేసినాం. అచ్యుత అనంత గోవింద అని 3 సార్లు తీర్థం తీసుకున్నాం. మనం దేనికోసం తీర్థం తీసుకున్నాం, ఉదయం నుండి మన రకరకాల పదార్థాలు కడుపులో పోనిచ్చినాం. మనం లోపల కడుపంతా మలినమైపోయింది. అలాంటి మలినమైనటువంటి కడుపును శరీరాన్ని శుద్ధి చేయాలి అంటే అచ్యుత అనంత గోవింద అని 3 సార్లు తీర్థం తీసుకున్నాం. తీర్థ రూపంలో భగవంతుడు లోపలికి వెళ్ళి మన శరీరాన్ని దేహాన్ని శుద్ధి చేస్తాడు. అలా చేసిన తర్వాత మనం ఇంకేం చేశాం, ప్రాణాయామం చేశాం. ముక్కు పట్టుకొని ఎడమరంధ్రం ద్వారా లోపలికి గట్టిగా గాలి పీల్చుకున్నాం. ఎందుకు పీల్చుకున్నాం ఆ గాలిని, ఇక్కడ ఓం అంటూ మనం కళ్యాణం ప్రారంభం చేశాం కదా, ఓంకారంతో కూడుకున్నటువంటి గాలి ఉంటది ఇక్కడ. అలాంటి మంచి గాలిని పీల్చుకొని చెడు గాలినంతా లోపలికి బయటికి పంపించినాం. అలాంటి మంచి గాలితో శరీరం అంతా తయారైపోయింది. అలాంటి శరీరం శుద్ధి అయిన తర్వాత ఇంకేం చేసినాం, మనము విశ్వక్సేన ఆరాధన అంటారు. అంటే సంకల్పం చెప్పుకున్నాం, స్వామి మా గోత్రము మా వంశము మేము మా ఫలాని వారం అని చెప్పి మనం పరిచయం చేసుకున్నాం. స్వామివారికి తెలుసు మనల్ని భూమి మీదకి పంపించినప్పుడే మనం ఎవరో తెలుసు, అయినా మళ్ళీ మనం మధ్య మధ్య స్వామివారికి గుర్తు చేస్తున్నాం మర్చిపోయిందేమో అని. అందు గురించి అన్ని మనం అలానే విశ్వక్సేన భగవాను ఇక్కడ పెద్దగా నిర్ణయించుకొని ఆ విశ్వక్సేన సింహాసనం వేసి విశ్వక్సేన సింహాసనం మీద కూర్చోబెట్టి, ఏ విశ్వక్సేన మేము చేసేటువంటి కార్యక్రమానికి మాకు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసేటువంటి బాధ్యత నీదే తండ్రి అని. ఏం జరుగుతోంది, రక్షాబంధన జరుగుతోంది. మేము అడిగినప్పుడు మీకు క్వశ్చన్స్ వేస్తాం, ఆ క్వశ్చన్ సమాధానం చెప్తే 5 లడ్డూలు 10 వడలు ఫ్రీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ గోవింద చెప్పుకుందాం. గోవింద. రక్షాబంధన పూజా కార్యక్రమం జరుగుతుంది, నమస్కారం చేసుకోండి.
రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవ ఓం శ్రీ రకారాక్షర వేదే రజతశ్రియాం చంద్రామిరన్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావ అజాతవేదో లక్ష్మీమనపగామినీం నిరణ్యం సంగామస్తం పురుషానహం అస్య పూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధనీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ దుషతాం కాంసోస్మితామిరణ్య ప్రాకారామాధ్రాం జ్వలంతీం దృప్తాం దర్శయంతీం పద్మే స్థితాం వచూర్ణవిలేపనం సమర్పయామి పుష్పాన్ ధారయామి ధూపమాగ్రాపయామి భజ ఓం ధూపనాదాయ ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి వనస్పతి భవేత్ ద్వ్యేనానాభూతనమస్కాగ్రే సర్వదేవానాం ధూపోం దూక్షదాం నైవేద్యం మంగళనీరాజనం దర్శయామి ఓం శ్రీయక్కాంతాయ కళ్యాణదహైర్వేద్నాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోకులేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం భూమి వెంకటేశ్వర భగవాన్ కీ భూమి వెంకటేశ్వర భగవాన్ కీ మంగళానంద గ్రహ నక్షత్ర గ్రహాన్ అన్యాంశ గ్రహాన్ మహాగ్రహాన్ అనహన రహన పదపద మదపద శబశబ పాదయ పాదయ ఆఖ్యాదాఖ్యాద గృహాన గృహాన ఆవిష ఆవిషయ ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ వృక్ష వృక్ష చక్రేణ కథయ వజ్రేణ పుష్పే గురు సహస్రాన్ సర్వముఖ్య ప్రహరణయుధబాహో జయ జయ విజయ విజయ అనందమరాజిత అప్రతిహత సహస్రనేత ప్రజ్వల ప్రజ్వల జ్వల జ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభ ఋషికేశ సర్వభూత వశీకరణ శంఖ చక్ర గదాధర సర్వనాగ ప్రమర్దన సర్వభూతోత్పాదన సర్వదేవ మహేశ్వర సర్వగ్రహ నివారణ సర్వ ఇంద్ర ప్రపంచన సర్వ దుఃఖ ప్రశమన సర్వ జ్వర వినాశన సర్వబంధు విమోక్షణ సర్వ దుష ప్రనాశన సర్వభూత నమస్కృత సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తుతే ఇది చేపిత్వా రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాధీనాన్నవానాం గ్రహాణామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు అమేన పంచదశేన మధ్యమిదం వాదే గోవింద రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు వనమాలే గదీశాంగీ శంకీ చక్రీడ నందకీ శ్రీమాన్ నారాయణ ఇమజమిదం వాచేన సగరేణ రక్ష యజ్ఞాపవేద గాజ భాజగతమైన యజ్ఞాపవేదం పరమం పవిత్రం యాపవేద సాయమ్య పురస్కారం ఆయుష్యన క్రీపతమంజ సత్యం యజ్ఞాపవేదం పరమస్తు తేజస యజ్ఞాపవేదానాహం ముహూర్తకాలే సూర్య గోవింద గోవింద అంతసేపు కూడా మేము పక్క వారితో ఎవరితో మాట్లాడము సెల్ ఫోన్ లో కూడా మాట్లాడము ఈ సెల్ ఫోన్ లో కూడా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా మాట్లాడమని దీక్ష తీసుకోవడం అందు గురించి సెల్ ఫోన్లో ఎవరు మాట్లాడకండి ఏదైనా ఇంపార్టెంట్ కావాలంటే పక్క వాళ్ళకి ఇచ్చి మాట్లాడరమ్మని టెంట్ బయటికి పోయి మేము కూడా మాట్లాడము మేము కూడా ఫోన్ వస్తే మాట్లాడము యదన్నేనాతిరోహతే ఏదావానస్స మహిమ అతో జాయాగుష్యపూరుషः పాదోऽస్స విశ్వభూతాని త్రిపాదస్సాముదం దివే సమ్ముదం విషరాజ్యం పశోపుష్టాగుష్టగ్రీవాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాతే తస్మాదిగ్నాः సర్వభూతः పృథః సామానజగ్నినే చందాన్ జగ్నితే తస్మాదో తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే జోమయాతः రామోహజగ్నే తస్మాభ్యాసేదంతరిక్షం శ్రేష్ఠోద్యో సమవర్తత పద్మాముపనిషస్తోత్రాత్ తదా లోకాగుణకల్పయన్ వేదాహమైతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమసత్యవారే సర్వాణి రూపాన్ని విసత్యజయా నామాని కృత్వా విధంజనాస్తే దాదావరస్తాదపరాజహార చక్ర ప్రవిద్వాన్ పరిసహస్రస్రః తార ప్రక్షాళన ముహూర్తస్సు ముహూర్తోస్తు సహస్రనంతాయ సహస్రమూర్తే సహస్రవారాయ
జాతి, మీ వంశాన్ని, మీ గోత్రాన్ని పెంపొందించడానికి వస్తోందయ్యా మా అమ్మాయి. అలాంటి మా అమ్మాయిని నేను ఎలాగైతే చూసుకున్నానో నన్ను మరిపిస్తూ నాకంటే చక్కగా చూసుకునేటువంటి బాధ్యత నీదేనయ్యా. అలాంటి నీ పాదములు మామూలు పాదములు కాదు. ఎవరు మా అమ్మాయి? సాక్షాత్తు లక్ష్మి మా అమ్మాయి. అది చామటం అవుతుంది. ఈ మూడు కలిపితే మంద అవుతుంది. అలాంటి ఔషధం అబ్బాయి స్వీకరించడం ద్వారా అబ్బాయిలో ఉండేటువంటి ఇతరత్వ సమస్యలు ఏమున్నా అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అబ్బాయి అమ్మాయిని స్వీకరిస్తాడని అర్థం అన్నట్టు. అలాంటి మధుపర్క ధారణ జరిగింది. ఇప్పుడు జరుగుతోంది మధుపర్కం. శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి వారికి మనం కాళ్ళు కడిగాము. ఒక్క అమ్మాయిని ఇస్తూనే మనం 2 అమ్మాయిని ఇస్తున్నాం మనం. ఎవరిని? శ్రీదేవిని, భూదేవిని. మా రవీంద్ర రెడ్డి గారికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కదా మీకు. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కనుక ఇప్పుడు ఈ రోజు స్వాహ మధుపర్కో మధుపర్కో మధుపర్కః మధుపర్కో మధుపర్కః ఓం గోవిందాయ నమః. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః స్తో ప్రక్షాళ్య తృతీయం ప్రాస్య కేశవాయ స్వాహ. ఓం అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః నారాయణాయ స్వాహ. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః కేశవాయ స్వాహ. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రాస్య తృతీయం ఓం కేశవాయ స్వాహ. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః నారాయణాయ స్వాహ. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః కేశవాయ స్వాహ. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః తృతీయం ప్రాస్య చతుర్థం తోష్ణిం పరికల్ప్య హస్తం ప్రక్షాళ్య లోకోన్నత పవిత్రాయ ఆత్మత్రాణపరాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అత్యావతారత్వరూపిణే పరే పరబ్రహ్మ శర్మణో నత్రే చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంతవేద శాఖాధ్యాయిని అచ్యుత పరబ్రహ్మ జన్మణి ఆదినారాయణాయ నిరాకారసాగాత్ పంచారుణే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశభువనాదీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ పరబ్రహ్మ శర్మణో నప్త్రే వ్యూహే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంతవేద శాఖాధ్యాయిని అచ్యుత పరబ్రహ్మ శర్మణి ఆదినారాయణాయ నిరాకారసాగార పంచారుహే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ. అలాంటి కన్యాదాన వేడుకలో ఇప్పుడు అమ్మవార్ల గురించి తెలుసుకుందాం. మన స్వామివారి గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు అమ్మవార్లు ఎవరు మరి? అమ్మవార్ల గోత్రం ఏంటి? అమ్మవార్ల వంశం ఏంటి? మరి స్వామివారికి 2 అమ్మవార్లను చేసుకుంటాం. అత్తమామగారిని చక్కగా చూసుకుంటారా లేదా? మరి గయ్యాల వాళ్ళు ఏమన్నా చెప్పినట్టు వింటారా? మనని అమ్మవార్ల గురించి తెలుసుకుంటున్నారు. శ్రద్ధగా వినండి. చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విష్టుంభరే నిరాకారసాగాత్రయార్హే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవీం రత్నాకర శర్మణ పౌత్రీం చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేశాగాధ్యాయిని సౌభాగ్య విష్టుంబరే నిరాకారసాగాత్రయార్హే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవీం నిరాకారసాగాత్రయార్హే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవీం రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవ శర్మణ పుత్రీం చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేశాఖాధ్యాయిని సౌభాగ్య విష్టుంబరే నిరాకారసాగాత్రయార్హే సప్తలోకస్య అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ నాగలోకాత్మవస్య సప్త పాతాళ శోవర్ధనే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాదిలోక అధోభాగే మహానారాయమాణ పడదాజరాజస్య మహాజ
सरस्वती मलाभानै कावेरी कुलमाला तुंगभद्रा विशोका कौशिकी गण्डकी विचित्राका वशिष्ठा प्रवराकाश्च वे सरयो सर्वभावा कुशावती वल्गुनी करधोया पुण्यदा नदी पवित्रनेकदा पुण्यदे पवित्रदे अयोध्या मधुरामाया काशी काञ्चीवन्ती पुरी तारावती पपुदे पुण्यावत्तने विराजते इन्द्राकशेरूताम्रगभस्ते नागसौम्य गन्धर्वचारण भारताख्या नववर्षे अधिष्ठिते प्रत्येकं नवसहस्रयोजन परिमिते पारदाकिं पुरुष ऐरावृता कुरु भद्राश्मकारमनामदहरण केतुमाला नामकः नवकण्डा मण्डिते दण्डका विन्ध्या चम्पका बदरिका नहुषा गुहा देवतारुण्यो कारुण्याः समानाक्रान्त विरणां भूतपत्रावलीरांसतोरस्याः श्रीमदादिनारायणस्य नाभि सरोजाः विरोचमानस्य सकलतुत्पत्ति हेतोः परब्रह्मणयुक्तस्य भृगुकुलस्तेषां मध्ये कारणब्रह्मणः परमायुषशताशतवर्षे प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे व्यूहने द्वितीये यामे तृतीये मुहूर्ते त्रयोदशकलिकातिक्रान्तति चतुर्विंशाशत् ऋगादिगा पार्थिवकल्पा कूर्मकल्पा ब्रह्मकल्पा वराहकल्पा सावित्रिकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे स्वायंभुवा तारो शिवा औत्तवादामसरैवताक्षुतवैवस्वत सावर्णी दक्ष ब्रह्मा रौद्रा धर्मा रौच्यवाण्यादि चतुर्जमन्वन्तरेषु मध्ये सप्तमे वैवसिते कुतयुगे याते द्वादशक्ताः षण्णावधि सहस्रे त्रिमिते याते त्रेतायुगे याते अष्टलक्षा चतुर्दशी सहस्रपरिमिते द्वापरयुगे याते चतुर्लक्षा द्वात्रिंशत् सहस्रपरिमिते कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयां वीणागार्जुनाशश्चिकेषु प्रभृति एतत् क्षणपर्यन्तं कृतानां चन्द्रमण्डल पर्यन्तं मम पुत्रिकाः भारापूर्वक नातिचरामि कन्यादान समये गोदानं भूदानं हिरण्यदानं षोडश महादानं तुभ्यमहं సంప్రదతే నమస్తే. ఆ దానం తీసుకున్న అమ్మాయి అబ్బాయి సొంతమవుతుంది కనుక అబ్బాయి అమ్మాయి ఒక శిరస్సుపై చేయి పెట్టడానికి అర్హులవుతారని శాస్త్రం అన్నట్టు. అలాంటి సుముహూర్తం జరుగుతోంది. ఈ సుముహూర్తంలో మహాచూర్ణిక అనే మంచి మంత్రం ఉంటుంది. ఈ మంత్రంలో కూడా మీరు మంత్రాన్ని శ్రద్ధగా వింటే అష్ట దిక్పాలకుల పేర్లు, నవగ్రహాల పేర్లు, ఫల పుష్పాదుల పేర్లు, పుణ్య నదుల పేర్లు, వేదాల పేర్లు, సముద్రాల పేర్లు, ఇంద్ర పతివ్రతల పేర్లు అన్ని కూడా వస్తాయి. మంత్రాన్ని మీరు శ్రద్ధగా వింటే. అలాగే ఇందులో మంగళ అష్టకాలు అంటారు. స్త్రియాంజలీనాం పురుషాంజలీనాం క్షీరాబ్ది కన్యాం దిలప్రోక్షణీనాం మంత్రాలు చెప్తారు. ఆయన సావధానం అంటే ఏంటన్నట్టు సావధానంగా వినండి మంత్రాలు అని అన్నట్టు. అంటే మంత్రాలు వింటే అబ్బాయి అమ్మాయికి ఉండేటువంటి దోషంతో పాటుగా పెళ్లి కొన్ని వేల మంది వస్తారు. ఆ వారి దోషాలు ఏమైనా అబ్బాయి పైన అమ్మాయి పైన పడ్డా కానీ ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన నందీశో నరవాహనో నరవరో సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన హింకారమో డిండిమో డోలాడుండుగాన్ననలే కుర్యచ్చదా మంగళో సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన నానావేద పురాణ సార విభవో శ్రీపాంచరాత్రాగమాచుగో పాయాంశో పురాణ పురుష కుర్యచ్చదా మంగళో సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మేనక్కచ్చవసూకరో నరమృగో నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ భృగ్వ్యాసాది మహారుషీనాం సీత అరుంధతి అహల్య ద్రౌపది తార మండోదరి పాంచాలి దమయంత్యాది మహాపతివ్రతానాం హరిశ్చంద్ర నల కార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్ర మలాపహరణి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరథ్యాది మహానదీనాం జంబూనింభగదంబచూదక్రముఖనాళికేర ఖర్జూరదాది దాళిమ్యాది ఫలవృక్షాణాం పున్నాగజాది వకులకేతిక జంబిక మల్లిక మాధవి మాలత్యాది వివిధ కుసుమాన కస్తూరి కుంకుమగరు గోరోజనాది సుగంధానాం
గోవిందా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి ఈశానం జగతోస్య వెంకటపరే విష్ణు అందరు పడేశారు కదా టెన్షన్ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతారేమో ఉద్దేశంతో ఉష్ణ తీవ్రత ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయి కింద పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఒంట్లో ఉండేటువంటి వేడిని తీసివేయడం కోసం అని చెప్పి జీలకర్ర బెల్లం మందులాగా తయారు చేస్తారు, ఔషధం అన్నట్టు. మధ్య భాగంలో బ్రహ్మరంధ్రంపై జీలకర్ర బెల్లాన్ని పెట్టి ఒత్తి పట్టి ఈ మంత్రాలను చదువుతారు అయ్యగాళ్ళు. మంగళాష్టకాలు చూర్ణిక ఇవన్నీ చదివి అప్పుడు పరదా తీస్తే ఒకరి ముఖంలో ఒకరు చూసుకుంటారు. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి. బ్రహ్మాండంగా లక్ష్మీ వారు మీ అందరి ఇంటికి కూడా తీసుకుపోవాలంటే మేము 108 నామాలు చెప్తాం. మీరందరూ కూడా అన్ని సార్లు ఓం శ్రీమాత్రే నమః అని మనస్సులో అనుకుంటూ చేతులు జోడించి నమస్కారం చేసుకుని అమ్మవారి ధ్యానం చేస్తూ ఉండండి. భావరీం అతిథింజతిథిందీప్తాం వసుదాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్ర సహోదరీం చతుర్భుజాం శాంతాం శుక్లమాల్యాం భరాం శ్రియం భాస్కరీం ఫలిబలయాం వరారోహామి యశస్వినీం వసుంధరముధారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యగణీం సిద్ధిం సైన్యసౌమ్యాం శుభప్రదాం ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి అమ్మా సకల సౌభాగ్యం నమస్తస్యై 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 నమో నమః సర్వభూతేషు దయారూపేణ నమస్తస్యై 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 నమో నమః. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వం మరదు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని నైవేద్యం సమర్ప మంగళీరాజనం దర్శయామి. ఉల్లాసపల్లవికపాలిత సప్తభోగే నిర్వాహకోరగితనామగడాక్షరీరాం శ్రీరంగహర్మదలమంగళరూపరేఖాం శ్రీరంగరాజమేషీం శ్రీరమాశ్రయామః. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః శ్రీవిశ్వపూర్వైరాచార్యే సకృతాయాస్తు మంగళం. లక్ష్మీ మాతాకి. మేనమామ కుబేరుడితో సమానం అంటాం. అమ్మాయి మేనమామ కుబేరుడితో సమానం అంటే తండ్రి తర్వాత తండ్రి అంత సంపద మన ఇంట్లో పెరుగుతుంది. ఇల్లాలు ఎప్పుడైతే బాధపడుతూ ఉంటుందో అప్పుడు సంపద తగ్గుతుంది. నువ్వు ఇల్లాన్ని ఎవరు బాధ పెట్టొద్దు. ఇంట్లో ఆడవారు ఎప్పుడు కూడా మంచి ఆనందంతో లీలామానుష విగ్రహం రఘుపతిం రామం భజే శ్యామలం.
హరియస్తాగరుదూపం దీపలలితే సౌవర్ణ దీపోజ్వలే సుగ్రీవాంగదజాంబవత్పరోగం సౌమిత్రినా జంబూరం జనమండలం జనపదం జన్వీరజానంబో జంబోద్వీపజటాయుజనినా జాయాత్మజా జానకీ జంబూలాది నవగ్రహం నవపదం చాణక్య కమలాంజలిపుటి యావత్మరగాహిత నష్టరాగవమస్తగేద విరసత్తుంద ప్రధోనాయిక గణేశ గరుడా శ్రీమదగాంధ శాంతి కవితాయాయి మలధియాహిత ముక్తాస్తామవందమోరా శ్రీరామ వైవాహికా లక్ష్మీ త్రిభువన విజయ వ్యక్రముగ్రం మాస్తదు పూర్ణే పూరై సుదానాం ఆవరుద్ధ క్షితి గగన దివస్ చక్రరాజ ధ్రువస్య జ్యోతిశ్చత్మా ప్రవాళః ప్రతిశతు భగవాన్ సప్రకర్షం ప్రకర్షం ఆరాధారాత్ సహస్రస్వనామే నిజ విభవ పరిచ్ఛిన్ననే భమహిమ అయిపోయింది. గోవిందా 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 ఆపాలి. వెంకటేశ గోవిందా నిత్య నిర్మల గోవిందా అఖిల మెఘ శ్యామ గోవిందా పురాణ పురుష గోవిందా గోవిందా నందనందన గోవిందా నవనీత చోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాహి మురారే గోవిందా గోవిందా కష్ట నివారణ గోవిందా గోవిందా
గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోవింద. అలాంటి అమ్మవారిని చూడడం కోసం వెళ్తున్నాం. అమ్మా పద్మావతమ్మా వస్తున్నామమ్మా. అమ్మా రక్షించేటువంటి బాధ్యత నీదే తల్లి. కలియుగంలో కలౌ వెంకటనాయక అంటారు కదమ్మా. కష్టాలన్నీ తీర్చేటువంటి వాడే వెంకటే. మాకు అది శీఘ్రంగా చేయించేటువంటి బాధ్యత నీదే. ఓ పద్మావతమ్మ నమస్కారం చేసుకున్నాం. సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మీనామే తల్లి గోవింద కొండ కొండకు గోవింద నీ నామమే తల్లి గోవింద రెండవ సరస్వనామయ్య గోవింద వానర సేవిత గోవింద రవిబంధన వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస భగవానుకి గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద స్తోరే గడ్డమాంసుకవక్షసే యాదవాదాయ సంపత్పుత్రాయ మంగళం నీరాజునదాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రానాథాయ శ్రీజగన్నాథాయ మంగళం ప్రతిష్ఠమాలికా బంధగంధర విష్ణవే విష్ణుదేవాయ ఘోరాయ మంగళం శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణయోజనే శ్రీరంగదేవధామ్నే షడగోపాయ మంగళం శేషోవా శ్రీనాథోవా శ్రీపదవేదసాత్వికైః దుర్గాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం పునామూలావతీర్ణాయ దోషదాలకిలసూరే సౌంధ్యామాత్రమునిః శేషాంశాయాస్తు మంగళం మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమే కప్రతాయాస్తు మంగళం భోర్ వెంకటేశ్వర భగవాన్ కి శ్రీనివాస భగవాన్ కి గోవింద విద్మహే సీతా వల్లభాయ రామచంద్ర విద్మహే వాయుపుత్రాయ హనుమాన్ అక్షరాజాయ విద్మహే సువర్ణ వృక్షాయ దేమహే దేవదేవ సురందభూగోస్తే நீகுத்தே வளங்களை கொள்ளாமல் போகாதோ மாதவரை கேஜவரை திங்கள் திருமத்தொற்றியார் శంఖం తిరుమగచ్చురుమత్తిరుమాల లింగం గలవరపెత్తు ఇంబరవరం బాబాయ கடலைந்த மாதவரை கேஜ பலகார நூறாயிரம் பல்லாண்டு மணிவண்ணாம் காப்பு அணியோடும் நின்றாடும் ஆயிரம் பல்லாண்டு வடுவாய் நின்மலமாரவனில் வாழ்கின்ற மங்கையம் பல்லாண்டு வடுவாய் ஜோதி வளத்துறையும் சுடராயிரம் பல்லாண்டு பயனோர் துக்கமழங்க அப்பான గోవింద అనాథ రక్షణ గోవింద. జై శ్రీమన్నారాయణ. కొద్దిసేపట్లో
वेद योपमायतनं वेद आयतनवान् भवति योऽग्निरायतनं वेद तनवान् भवति शतमानं भवति शतायुः पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये देवेन्द्रिये प्रतिष्ठते श्रीमद्दिश्यमायुष्यमारोग्यमाविद కళ్యాణం చేద్దాం వైభవంగా అద్భుతంగా ఫస్ట్ మనవాళ్ళ తర్వాత మనవరాలు వంశోద్ధారకుడు వంశోద్ధారకుడు ఫస్ట్ తర్వాత जगन्निवहते भूगोळमुद्बिभ्रत् दैत्यं दारयते बलिं क्षलयते क्षत्रक्षयं कुर्वते पौलस्त्यं जयते फलं कलयते कारुण्यमातन्वते लेच्छान् मोक्षयते दशाकृतिकृते
తాకు ధనకు తడింకుడేకు తాకు ధనకు తడింకుడేకు యాదవ వంశాబ్ది సుధాకరు యాదవ వంశాబ్ది సుధాకరు ఆదిదేవుడనదుడుగా గణాదిదేవుడనదుడుగా ఆదిదేవుడనదుడుగా మోదముసగ కలులను తుంచి మోదముసగ కలులను తుంచి మేదిని భరముడిపిన బలరామా ఈ మేదిని భరముడిపిన బలరామా కథన జనుత జిమిగిడ జందరి తాగత జను ఘన జనుత జను కకుంతరి తరుం తగురేకి తకుంతరి తరుం తగురేకిన అంగనలకు సిగ్గడలింపగ అంగనలకు సిగ్గడలింపగ అంగనలకు సిగ్గడలింపగ అంగనలకు సిగ్గడలింపగ అంగజ సమరూపముతో అంగజ సమరూపముతో రంగుగపుర కాంతల వ్రతములు రంగుగపుర కాంతల వ్రతముల భంగపరచు ఉద్ధవతార వ్రతముల భంగపరచు ఉద్ధవతార కథన జనుత జిమిగిడ జందరి తాగత జను ఘన జనుత జను కిటకిట డగ కిటకిట డగ కిటకిట డగ కిటకిట డగ కాటపు కలిబాధలు మాన్పగ 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 నీటుగ కరవాలము చేకుని నీటుగ కరవాలము చేకుని కోటకమున ఎక్కి దురాత్ముల కోటకమున ఎక్కి దురాత్ముల కీడచిన కల్కెవతారా దురాత్ముల కీడచిన కల్కెవతారా కథన జనుత జిమిగిడ జందరి తాగత జను ఘన జనుత జను జగకులగకు జయ జయ జగ మేలు మేలని పొగడగ సురలు 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 మేలని పొగడగ నిరతముని దాసుల ప్రోగ నిరతముని దాసుల ప్రోగ పరగ వ్యాఘ్రపురమున వెలసిన పరగ వ్యాఘ్రపురమున వెలసిన వరద రాజదేవ ఆశ్రిత సురభోజ పర
नारायणते नमो नमो नारायणते नमो नमो नारायणते नमो नमो भवनारद नारायणते नमो नमो भवनारद सन्मुख नमो नमो नारायणते नमो नमो मुरहर भवहर मुकुंद माधव गरुड गमन पंकजनाभा मुरहर भवहर मुकुंद
माधव गरुड गमन पंकजनाभ परम पुरुष भवबंध विमोचन परम पुरुष भवबंध विमोचन नर मृग शरीर नमो 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 नर मृग शरीर नमो नमो नारायण ते नमो नमो भवनारद संमुख नमो नमो नारायण ते नमो जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत चरणयुग जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत चरणयुग बलिबन्धन गोपवधू वल्लभ बलिबन्धन गोपवधू वल्लभ नलिनोदरते नमो 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 नलिनोदरते नमो नमो नारायण ते नमो नमो भवनारद सम्मुख नमो नमो नारायण ते नमो नमो आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोद्धर श्री वेंकट नायक वेदोद्धर श्री वेंकटनायक वेदोद्धर श्री वेंकटनायक नाद प्रिय ते नमो 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 नाद प्रिय ते नमो नमो नारायण ते नमो नमो भवनारद सम्मुख नमो नमो नारायण ते नमो नमो भवनारद सम्मुख नमो नमो नारायण ते नमो नमो नारायण ते नमो नमो नारायण ते नमो देव
దివ్యమంగళ